మీ బీరువాలో పెట్టిన డబ్బులు కనిపించకపోవడమేంటి? అందుకేగా మీ అన్నయ్యని అడుగుతుంది. మీ ఇంట్లో డబ్బులు కనిపించకపోతే మా అన్నయ్యని అడుగుతున్నారేంటి? దొంగతనం చేసింది మీ అన్నయ్య కాబట్టి. ప్రియా, మర్యాదగా మాట్లాడు. దొంగలకు కూడా మర్యాదలివ్వాలా? ప్రియా, నిజమేంటో తెలుసుకోకుండా అతనే దొంగతనం చేసినట్టు మాట్లాడతారేంటి? నువ్వేంట్రా దానికి వత్తాసు పలుకుతున్నావు? నోర్మై! ఏమైంది పెద్దమ్మా? ఏమైంది? నన్ను కాదు, మీ ఆవిడ్ని, మీ బావని అడుగు. గీత, ఏమైంది? నిన్న పెద్దత్తయ్య గారు తీసుకున్న అడ్వాన్స్ డబ్బులు కనిపించడం లేదంటండి. మా అన్నయ్య దొంగతనం చేశాడని నిందిస్తున్నారు. పెద్దమ్మా, అనుమానించడానికి కూడా ఓ హద్దు ఉండాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలీదా? ఎందుకు తెలీదు? కూటికి టికానా లేని వాళ్ళు డబ్బు కోసం ఎంతటి పనైనా చేయడానికి వెనకాడరని బాగా తెలుసు. తెలుసు కాబట్టే అనుమానిస్తున్నా. ప్రియా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. తను మా కోడల తరపు బంధువు. అందుకేగా అనుమానిస్తుంది. ఏంటి బావగారు ఇదంతా? అదే అర్థం కావట్లేదు బావగారు. అన్నం లేకపోతే పస్తులు పడుకోవటం తెలుసు కానీ ఇలా మోసాలు దొంగతనాలు చేసే అలవాటు మాకు లేదండి. మీరందరూ ఉండమంటేనే కదా రాత్రి నేను ఇంట్లో ఉన్నదే. వాళ్ళుండమంటేనే ఉన్నావు. అవకాశం దొరికింది కదా అని డబ్బులు మెల్లగా సైడ్ చేసావు. అత్తయ్య, ఏ ఆధారం లేకుండా మా అన్నయ్యని పదే పదే దొంగ అంటే మాత్రం మీ పెద్దరికానికి కూడా విలువివ్వని చెప్తున్నాను. నువ్వు విలువివ్వాలని ఈ కొంపలు ఎవరు కాపరాలు చేయడం లేదు. మీ అన్నయ్య ఈ దొంగతనం చేశాడనడానికి వాడు తెచ్చిన జున్నే సాక్ష్యం. జున్నా? అది మా అమ్మ నా కోసం ప్రేమతో పంపించింది. ఆ అమ్మ ప్రేమతోనే పంపింది. కాని అన్న ఇంట్లో డబ్బులున్నాయని తెలిసి దుర్బుద్ధితో అందులో ఏ మత్తుమందో కలిపుంటాడు. అందుకే అడగ్గానే జున్ను నా చేతికి అందించాడు. చెప్పండత్తయ్యా. అవును, ఆ జున్ను తినగానే నిద్ర ముంచుకొచ్చింది నాకు. చీమ చిటుక్కుమన్నా నిద్ర లేచే నేను. వాళ్ళు నా గదిలోకి వచ్చి డబ్బెత్తుకుపోతుంటే అలాగే నిద్రపోతున్నానంటే ఏంటి అర్థం? అలాగని ఆ డబ్బులు మా అన్నయ్యే తీశాడని ఎలా నిర్ధారిస్తారు? బయట నుంచి వేరెవరైనా వచ్చుండొచ్చు కదా. బయటి నుంచొచ్చింది మీ అన్నయ్య. మత్తుమందు కలిపిన జున్ను పట్టుకొచ్చింది మీ అన్నయ్య. భాస్కర్, ఏంటయ్యా ఇది? వాళ్ళన్నేసి మాట్లాడుతుంటే నువ్వు మౌనంగా ఉంటావేంటి? ఏం మాట్లాడమంటారండి? మనిషిని ఇక్కడే ఉన్నాను కానీ డబ్బు పోయింది. నేనే తీశానంటున్నారు. నాకే పాపం తెలీదని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పమంటే చెప్పగలను. అంతకుమించి నేనేం చేయగలను? ఎవరినేమనగలను? నాకు అర్హత ఉందా? ఆహా, దేవుడి మీద ఒట్టేస్తావా? అవునులే, ఆయనైతే వచ్చి సాక్ష్యం చెప్పలేడుగా. అక్క, నోరు తెరిచి మాట్లాడలేనివాడు అని చెప్పి నీ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నావు. ఆ, భాస్కర్ డబ్బు తీశాడని రుజువేంటి? ఆ డబ్బులన్నీ నువ్వే దాచేసి మా మీద నిందేస్తే, పౌరశాలకు పోయి ఆ డబ్బులు పడేస్తే వాటిని ఏరుకోవడానికి నువ్వే ఈ నాటకం ఆడుతున్నావని మేము ఎందుకు అనుకోకూడదు? నువ్వు పారేస్తే ఏరుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు. మాకు సడన్ గా డబ్బు వచ్చేసరికి నీ కన్ను కుట్టి నువ్వే వాటితో చేతులు కలిపి ఆ డబ్బు కొట్టేసావని నేనెందుకు అనుకోకూడదు? మీరు అనుకోవడాలు, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడాలు కాదు. డబ్బులు పోయిన మాట నిజమైతే గనక ఎవరు తీశారనేది తేలాలి. మీ అన్నయ్య తీశాడు, అందులో అనుమానమేం లేదు. అదే మాట అనొద్దని చెప్తున్నాను. గీత, నువ్వాగు. అవతలి మనుషులకి మూర్ఖత్వమే గాని మంచి చెడు ఆలోచించేంత సంస్కారం లేదు. నిజంగా వాళ్ళనుకున్నట్టు మీ అన్నయ్య దొంగే అయితే అతను అతని బ్యాగు ఇక్కడే ఉన్నాయి కదా. బ్యాగ్లో చూస్తే తెలిసిపోతుంది కదా. భాస్కర్, నీ బ్యాగ్ ఇటివమ్మా. అది కదత్తయ్య. నువ్వెందుకమ్మా అడ్డుపడతావు? అన్యాయంగా మా అన్నయ్యని సోదా చేయడం ఏంటాను? మీ అన్నయ్య మీద అన్యాయంగా వేసిన నిందలు ఒట్టి నిందలే, నిజం కాదు అని
నిరూపించడానికి. చూడండి. చూడండి. మా తరఫు వాళ్ళు, మా బియ్యాల వాళ్ళు, సత్యహరిశ్చంద్రుడు వంశంలో పుట్టిన వాళ్ళంటూ తెగ ఎగిరావుగా. ఇప్పుడు నీ కళ్ళతో నువ్వే చూడు ఆ టేబుల్ మీద ఏమున్నాయో. ఏం గీత, నువ్వు భాస్కర్ బ్యాగ్లో ఫ్రూట్స్, స్వీట్స్ మాత్రమే పెట్టావా? ఖర్చుల కొంచెమని ఈ డబ్బు కూడా పెట్టావా? మాట్లాడవేం గీత? డబ్బులైతే నేను పెట్టలేదండి. మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? భాస్కర్, ఏంటయ్యా ఈ పని? నీకు విలువిచ్చి, నిన్ను నమ్మి, నీకు సపోర్ట్ చేసి ఆ మనిషిని ఎదిరించి మాట్లాడాను. ఇప్పుడు ఈ డబ్బులు నీ బ్యాగ్లో ఉన్నాయంటే ఏంటర్థం? దొంగతనం చేశాడని అర్థం. అంటే ₹1,00,00,000 ఈ బ్యాగ్లో పడతాయని తీశాడంటావా? లేక ఆ డబ్బులు వస్తూ వస్తూ వాళ్ళ ఇంటి నుంచి గీతకిద్దామని తీసుకొచ్చాడంటారా? చేతి ఖర్చులకి కొంత డబ్బా బ్యాగులో పెట్టుకుని ఉంటాడు. మిగిలిన డబ్బు రాత్రి ఎక్కడికో చారేసి ఉంటాడు. దారుణంలోకి భాస్కర్ అలాంటోడు కాదే. కళ్ళ ముందు వాడి బ్యాగులోంచి డబ్బు కట్టలు బయటపడితే వాడు అలాంటి వాడు కాదు అంటూ సాగతిస్తారేంటి? చూడు భాస్కర్, మర్యాదగా నా కాళ్ళ మీద పడి తప్పైపోయిందని ఒప్పుకుని తీసుకున్న డబ్బు తీసుకొచ్చి నాకిచ్చేయి, లేదంటే పోలీసులు పిలిపించి అరెస్ట్ చేయిస్తాను. బావగారు, మీరేం మాట్లాడరండి. మీరు ఆ డబ్బు తీయకపోతే మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? బ్యాగుల్లోకి డబ్బులు ఎలా వచ్చాయో, ఎవరు పెడితే వచ్చాయో తెలిస్తే నిజం ఇప్పుడే బయటపడేదండి. అమాయకుణ్ణి చేసి ఇరికించారు. రాత్రి అన్నయ్య ఇంటికి వెళ్ళిపోతానన్నప్పుడు వెళ్ళనిచ్చినా బావుండేది. ఈ నిందైనా తప్పేది. నింద తప్పేది గాని కోట్లు దక్కేవి కాదు కదా. అమ్మా గీత, మీ అన్నయ్య నలుగురిలో చెప్పడానికి భయపడుతున్నట్టున్నాడు. ఏమండి, నేను మాట్లాడకయ్యా. నువ్వు చేసిన పని చూశాక నీ మీదున్న గౌరవం పోయింది. గీత, మీ అన్నయ్యని పక్కకు తీసుకెళ్ళి మాట్లాడు. వాళ్ల డబ్బులు తెచ్చి వాళ్ల మొహాన కొడితే ఇంట్లో వాళ్ల ముందు పరువు పోయినా ఊళ్ళో వాళ్లకైనా తెలియకుండా ఉంటుంది. ఆవిడ సంగతి తెలుసు కదా, అన్నంత పని చేస్తుంది. మీ అన్నయ్యని పోలీస్ స్టేషన్లో పెట్టిస్తుంది. అప్పుడు ఈ అవమానంతో మీ అమ్మ ఏమవుతుందో ఆలోచించుకో. రండి. ఇదేంటి, రిజిస్ట్రేషన్ 2 రోజుల తర్వాత పెట్టుకుందామని చెప్పానుగా, అప్పుడే వచ్చారేంటి? రిజిస్ట్రేషన్ వద్దని చెప్పడానికే వచ్చామండి.
మేం మీ పొలం కొనడం లేదు లోకేశ్వరి గారు. అందుకే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని మేం మీకు ఇచ్చిన అడ్వాన్స్ని తిరిగి తీసుకెళ్దామని వచ్చాం. అదేంటండి, మీరే వచ్చి అగ్రిమెంట్ చేయించుకున్నారు కదా, ఇంతలోనే సడన్ గా ఎందుకు డ్రాప్ అవ్వాలనుకుంటున్నారు? చూడండమ్మా, మేం బిజినెస్ చేసి 4 రూపాయలు సంపాదించడానికి మేం మా టైంని ఖర్చు పెడతాం, కానీ లిటిగెంట్ ల్యాండ్లు కొని కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం మాకు లేదు. లిటిగేషన్ ల్యాండ్ ఏంటండి? అది మా ఓన్ ప్రాపర్టీ. ప్రాపర్టీ మీ ఓనే కావచ్చండి, కానీ అది కొంటే చిక్కులు వస్తాయని మాకు బెదిరింపులు వస్తున్నాయి. మిమ్మల్ని ఎవరు బెదిరించారు? ఏమని బెదిరించారు? ఈవిడెవరు? మా కోడలు. ఈ ఊరు సర్పంచ్ కూడా అంట కదా. ఈవిడ రాత్రి మా దగ్గరకు వచ్చారు. ఈ కుటుంబం రెండుగా అవడం ఇష్టం లేదని, పంపకాలు జరగడం లేదని, ఈ ల్యాండ్ మమ్మల్ని కొనొద్దని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదండి, అగ్రికల్చర్ ల్యాండ్లో ఫ్యాక్టరీ పెడుతున్నారని, దానివల్ల పంట పొలాలకి ఊరికి నష్టమని చెప్పి కేసులు పెట్టి మమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పుతామని బెదిరించారు కూడా. అవునో కాదో మీరే అడగండి. సభాష్ సభాష్, ఏం స్కెచ్ వేశావు గీత. ఇష్టం లేకపోతే ఎవరికి వారు విడిపోవచ్చని పంచాయతీలో తీర్పు చెప్తావు. పంచాయతీ మాట ప్రకారం పంపకాలు జరిగాకే మా వాటా ఆస్తి మేము అమ్ముకుంటుంటే దానికి అడ్డుపడతాం. రాత్రికి రాత్రి వాళ్ళ దగ్గరికెళ్ళి బెదిరించడం, రాత్రి మీ అన్నయ్యని ఇంట్లో పడుకోబెట్టడం, తెల్లారేసరికి ఆ డబ్బులు కనిపించకుండా పోవడం. సరిగ్గా అదే టైంకి వాళ్ళొచ్చి మా డబ్బులు మాకిచ్చేయండి అనడం. వావ్, వాట్ స్కెచ్! నీ తెలివికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా. ప్రియా, ఏంటమ్మా ప్రియాని దాన్ని అరుస్తావు? నువ్వు నిజంగా వాళ్ళని కలవలేదా? మా పొలాలు కొనొద్దని బెదిరించలేదా? చూడండి, ఆవిడిక్కడేం మాట్లాడడం లేదు, గాని మా దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం చాలా గట్టిగానే మాట్లాడారు. ఇదంతా చూస్తుంటే మీలో మీకు ఏవో తగాదాలున్నట్టు అనిపిస్తుంది. అవన్నీ మాకు అనవసరం. ముందు మా అడ్వాన్స్ డబ్బులు మాకిస్తే మేము వెళ్ళిపోతాం. ఇంకెక్కడున్నాయి? ఆ డబ్బులు కనిపించకే ఇంట్లో పంచాయతీ జరుగుతోంది. ఈలోగా మీరొచ్చారు. డబ్బులు కనిపించడం లేదా? ఏంటండి, ఏదో పెద్ద కుటుంబం అన్న నమ్మకంతో అంత డబ్బిస్తే లేదు పోయిందని అబద్ధాలు చెప్పి ఎగ్గొట్టాలని చూస్తున్నారా? మర్యాదగా మా అమౌంట్ సెటిల్ చేస్తారా, లేదంటే మమ్మల్ని చీటింగ్ చేశారని చీటింగ్ కేసు పెట్టమంటారా? డబ్బు పోయిందని చెప్తే వినరే? అదిగో మా ఇంట్లో డబ్బు దొంగతనం చేసింది వీడే. కావాలంటే వాడిని పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి 4 తగిలించి డబ్బు ఎక్కడుందో చెప్పించి ఆ డబ్బు మీరే తీసుకోండి. ఆ తలనొప్పులన్నీ మాకెందుకండి? మేము డబ్బులిచ్చింది మీకు కాబట్టి తిరిగి ఇవ్వాల్సింది కూడా మీరే. మీకు ఒక్కరోజు గడువిస్తున్నాం. డబ్బులు తిరిగిచ్చారా సరే సరి, లేదంటే ఆ తర్వాత మీ ఇంటికొచ్చేది పోలీసులతోనే. పదండి. పోయింది ఈ మాసినేని లోకేశ్వరి పరువు
తోడికోడలు వాళ్ళు ఊళ్ళోనే పోతే ఇప్పుడు దాని కోడల వల్ల జిల్లా లెవెల్లో మట్టి కొట్టుకుపోయింది. అత్తా కోడలు భలే దొరికారు మాకు. నీ కోడలు నీకంటే తెలివైంది. తెలివైంది కాబట్టే కదా ఇష్టం లేదని తెలిసినా రామ్ని పెళ్లి చేసుకోగలిగింది, ఈ ఇంటికి కోడలవ్వగలిగింది. వాళ్ళేడుపులేదో వాళ్ళేడిస్తే పర్లేదు, కానీ మనల్ని ఏడిపించి చేస్తున్నారు కదా. మనం ఎప్పుడు గోతుల్లో పడతామని ఆ నాగేశ్వర వెనకాల గోతులు తవ్వుతుంటే గీత అయితే ఏకంగా మన ముందే గోతులు తవ్వి నేరుగా మనల్ని దాంట్లోకి తోసేస్తోంది. ఏమయ్యారా, మీ పెళ్ళాం వల్ల మాకు జరిగిన అవమానానికి, మాకు జరిగిన నష్టానికి మీరేం సమాధానం చెప్తారు? మీ పొలాలు కొనడమే మహాభాగ్యమని చేతులు కట్టుకుని మా చేతుల్లో డబ్బు పెట్టెళ్ళిన వాళ్ళు ఇప్పుడు డబ్బు తిరిగి ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్లో పెట్టిస్తామనే కడికి వచ్చారు. మాట్లాడవేంటి? నువ్వు వాళ్ళని కలిసావా? వార్నింగ్ ఇచ్చావా? తల దించుకొని నిలబడ్డం కాదు, నా కళ్ళలోకి సూటిగా చూసి నిజం చెప్పు. ఏయ్, వెళ్ళావా లేదా? అంటే అందరం కలిసి ఉండాలనే ఉద్దేశంతో వెళ్ళానండి. మా నోగమా, కోడలనే అభిమానం నీకుండొచ్చు. అత్తగా నువ్వు దాన్ని క్షమించినా భర్తగా ఇది చేసిన పనికి నేను క్షమించను. నువ్వు దాన్ని వెంటపడుతుంటే బాధపడతాను గాని చాచి కొడుతుంటే ఆనందపడతానురా. అరే రామ్, గీతమ్మ వాడితో మాట్లాడడం తప్పో ఓపో అది పక్కన పెట్టరా, కానీ తన ఉద్దేశం మాత్రం మంచిదనే తెలుస్తోంది. నువ్వు అలా చేసుకోవడం ఏం బాగలేదురా. ఏం బాగలేదయ్యా, మేం విడిపోతాం, మా మాట మేము అమ్ముకుని పోతామని నెత్తి నోరు కొట్టుకుని చెప్తుంటే మీరు కలిసి ఉండాలని కట్టుబాట్లు పెట్టడానికి ఇవిడెవరయ్యా? అందరూ నీలాగే చిన్న చిన్న మనస్పర్ధల కోసం చెట్టుకొకరు పుట్టుకొకరు విడిపోవాలని చూడరే. ఎన్ని కష్టాలు వచ్చినా కలిసి ఉండాలనే మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఏంటి నువ్వు దానికి వస్తాసు పలుకుతున్నావు? కాస్త తగ్గు. ఏమండి, మన కుటుంబం అంతా ఎప్పట్లాగే కలిసి సంతోషంగా ఉండాలని, ఎప్పటికైనా ఈ గీత చెరిపేయాలనే ప్రయత్నంతోనే నేను ఈ పని చేశాను. కానీ పెద్దత్తేని బాధ పెట్టాలనో అవమానించాలనో ఈ పని చేయలేదండి. విడిపోవాలనుకున్న వాళ్ళని కలపడానికి, అందరూ సంతోషంగా ఉండాలని చూడడానికి నువ్వేమన్నా పైనుంచి దిగొచ్చావా? ఇలా కదే నిన్ను. బావగారు, మీకు దండం పెడతానండి, మా చెల్లెల్ని ఏమనకండి. నార్మాయ్, నువ్వు నీ ఛే, సొంత ఇంట్లోనే దొంగతనాలు చేసి దొంగవును. నువ్వు నాకు బావ, మళ్ళీ నన్ను బావ అని పిలిచావంటే మర్యాదగా ఉండదు. అసలు నీ చెల్లెలు నా లైఫ్లోకి ఎంటర్ అయినప్పటి నుంచే నా జీవితంలో ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. అంతేకాదు, ఇదిగో ఇంటి మధ్యలో ఈ గీత, మనుషుల మధ్య ఈ స్థాయి మనస్పర్ధలు, అన్నిటికీ ఇదే కారణం. మీ మొగుడు పెళ్లాల గొడవ తర్వాత దానికి బుద్ధి చెప్పుకుంటారో ఇంట్లోంచి తన్ని తరిమేస్తారో అది మీ ఇష్టం. ముందు భాస్కర్ కొట్టేసిన డబ్బులు ఎక్కడ దాచాడో అది తేల్చండి. రేపటికల్లా ఆ డబ్బులు మా అత్త చేతిలో పడకపోతే ఈవిడ వెళ్ళి జైల్లో పడాల్సొస్తుంది. అమ్మో, జైలు. ముందు డబ్బెక్కడ పెట్టాడో వాడిని అడగండి. ప్రియా, వీడిలా మాట విండగానే పోలీసులకు ఫోన్ చేయి. నిజమేంటే వాళ్లే కక్కిస్తారు. సరే అత్తయ్య. ప్రియా, నువ్వు ఆగు.
అమ్మేది ఆవేశపడుతుందంటే నువ్వు కూడా ఏంటి? ఆవేశం అంటా వింటరా తిరమ్మాలనోడా? వాడి చేతులు డబ్బులు చూడలేదా? ఆ ఫ్యాక్టరీ వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు వినలేదా? నాకంటే ఆ అనాకారి వాడు ఎక్కువ అయ్యాడా నీకు? లేదురా శివ, పోలీసులకు ఫోన్ చేయాల్సిందే, లేదంటే ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు. అరే రాము, ఒక మాట చెప్తానంటావురా? మీరేం చెప్పక్కర్లేదు. నువ్వు నోర్మై. నీ కోట్లు ఇచ్చిన వాళ్ళు నీ ముక్కు మొహం తెలియకపోయినా డబ్బులు కట్టడానికి ఒక రోజు గడువు ఇచ్చారు. అలాంటిది మన బంధువు ఇంటి కోడలికి స్వయాన అన్న ఇంత తెలిసిన మనిషికి ఒకరోజు గడువు ఇవ్వలేరా? సరే, మీరు చెప్పినట్టే వింటాను. ఒకరోజు గడువిస్తాను. కానీ ఆ గడువు గడిచిపోయేసరికల్లా భాస్కర్ డబ్బు తీసుకుని రావాలి. లేకపోతే జరిగిపోయే పరిణామాలకి నేను బాధ్యురాల్ని కాదు.